ఎంతో సంతోషం. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఆరోగ్యమును బట్టి, రక్షణను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఆమేన్. ఈ ఆరోగ్యం లేక చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఆరోగ్యము నిజంగా ఎంత విలువైనటువంటిదో, ఈ శ్రేష్టమైనటువంటి ఆరోగ్యము ప్రభువు మన జీవితంలో దయచేసి ఉన్నారు. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క మహిమ కలిగినటువంటి బిడ్డలుగా ఆయన రక్షణను మనమంతా అనుభవిస్తూ ఉన్నాము. ఆమేన్. ఈ రక్షణ మనంతట మనకు రాలేదు, కానీ ప్రభువే ఈ రక్షణను మనకు దయచేశారు. ఈ శ్రేష్టమైన రక్షణ, ఈ అమూల్యమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రభువు మనకు ప్రేమించినటువంటి గొప్ప వరాలివి. ఆమేన్. ఈరోజు చదువుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథము మీరు చాలాసార్లు చదివి ఉంటారు, కానీ అందులో చాలా అద్భుతమైనటువంటి మర్మములు దాగి ఉన్నాయి, చాలా అద్భుతమైనటువంటి మలుపులు దాగి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే అభ్యంతరములతో పరిచర్య. అందరూ చెప్పండి, అభ్యంతరములతో పరిచర్య. ఎవరైనా అభ్యంతరాలతో పరిచర్య చేయగలరా? నిరభ్యంతరముగా పరిచర్య చేయగలరా? నిరభ్యంతరముగా పరిచర్య చేయాలి. కానీ ఇక్కడ అభ్యంతరాలతో జరిగేటువంటి ఈ లోకము ఎప్పుడూ కూడా అభ్యంతరాలు పరిచేదే ఈ లోక మాలిన్యము. మనకి బాప్తిస్మం ఇచ్చే యోహాను కోసం చాలా విషయాలు మనము చాలాసార్లు వింటూనే ఉన్నాం. కానీ ఇక్కడ దేవుని సంగమా, యేసు ప్రభువారు ఆయన శిష్యులు చేసే పరిచర్య మనకు కనిపిస్తూ ఉంది. చదవండి ఒకసారి 11వ అధ్యాయం 1వ వచనం. 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించి సాధించిన తర్వాత వారు పట్టణంలో బోధించుటకును ప్రకటించుటకును, చూడండి, ప్రకటించుటకును బోధించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయిను. అక్కడ పారాగ్రాఫ్ మాత్రమే, అక్కడ ఉన్నటువంటి బాక్స్ సపరేట్ అయిపోయింది. ప్రత్యేకంగా యేసు ప్రభు శిష్యులు చేసే పరిచర్య ఒక దగ్గర బాగానే ఉంది, కానీ కిందన 2వ వచనం నుంచి ఇంకొక పరిచర్య ప్రారంభమైంది. అది ఎవరంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను పరిచర్య. ఈయన అప్పటికే ఎక్కడున్నాడంటే దేవుని బిడ్డలారా, చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఎవరు? యోహాను, బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఈయన పేరే చూడండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను. యోహాను అంటే చాలా మంది యోహానులు ఉన్నారు దేవుని బిడ్డలారా. కాబట్టి మనము కన్ఫ్యూజ్ అవ్వకుండా, కలవరం చెందకుండా, యోహాను అనేటప్పుడు ముందు మాత్రం ఆ పేరు తగిలించాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను. నాగమ్మ అంటే ఎంతో మంది ఉన్నారు, పెంకి నాగమ్మ గారు అంటే అర్థమవుతుంది. హల్లెలూయా. ఈరోజు మనము కూడా ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఈయన వరపుత్రుడు. చాలా అద్భుతమైనటువంటి జన్మ. ద్రాక్షారసము కానీ, మత్తు కానీ, దేవుని బిడ్డలారా, మత్తు కలిగించే ఏది కూడా ఆయన దగ్గరికి రాలేదు. బైబిల్లో 3 మాత్రమే నాజీరు చేయబడినటువంటి వారు. వారి జీవితాంతము వారి తల మీదకి మంగళకత్తి రాలేదు. ఎవరా 3? మొదటిదిగా బాప్తిస్మం ఇచ్చే యోహాను క్రొత్త నిబంధనలో. రెండవది ఇంకా చెప్పండి అమ్మా, మీకు వచ్చిన పేర్లు ఏవో చెప్పండి. ఓం శ్రీ కేశవాయ నమః అంటే ఏంటి తెలుసా? అయ్యా, నీవు నీ యొక్క జుట్టు క్షౌరము చేయబడలేదు. ఎవరైనా? జీవం కలిగిన ప్రభువు. హల్లెలూయా. కేశవాయ నమః అంటే జుట్టు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనకి ఎన్నో ఉన్నాయి. ఎవరనుకున్నావు, ఏమనుకున్నావు, ఎవరనుకున్నావు, యేసు ఏమనుకున్నావు. ఆ పాట పాడేటప్పుడు చాలా ఉంటాయి. అందులో అన్ని పురాణాల్లో కూడా ఎన్నెన్నో ప్రభు కోసము అవన్నీ కూడా నెరవేర్చేవారు ఎవరైనా ఉన్నారనంటే బైబిల్లోనూ నెరవేర్చేవారు,
బయట ఉన్న గ్రంథాల్లో కూడా నెరవేర్చే సత్తా కలిగిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అసలు ఈ భూమే దేవుని పెట్టారా ఒక సమాధి ఆట. ఈ భూమి అంతా కూడా ఒక మరణం అనేటువంటి ఈ భూమి మొదటి సమాధిలో నుంచి గెలిచిన దమ్ము ఎవరికి ఉంది? సమాధిలో నుంచి ఎవరు కూడా లేవలేదు. ఇంకా ఏ సమాధికి వెళ్ళి చూసినా తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, పెద్దమ్మలు అందరూ కూడా ఆ సమాధుల్లో మూలుగుతూనే ఉన్నాయి వాళ్ళ కళేబరాలు. వారిని మనం ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడ నువ్వు శ్మశానానికి వెళ్ళినా, దేవుని పట్ల ఎన్ని అద్భుతమైనటువంటి పేర్లు అక్కడ చెక్కినా సరే ఎవరు కూడా మరణాన్ని ఓడించలేకపోయారు. ఎవరు కూడా ఈ మరణపు సమాధిలో నుండి విరుచుకొని వచ్చేటువంటి శక్తి కలిగిన ఒకే ఒక్కరు మనం ఆరాధిస్తున్నటువంటి జీవం కలిగిన ప్రభువు. స్తోత్రం. ఈరోజు నువ్వు ఎంత ధన్యురాలువో, నువ్వు ఎంత ధన్యుడివో, నువ్వు ఎంత సంతోషంగా ఉండాలో నీకు నువ్వే రేపుకోవాలి, నీకు నువ్వే ప్రేరేపించుకోవాలి, నీకు నీవే ఉత్సాహాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే మనల్ని ఎవరు కలపరు ఇలాగా, అమ్మమ్మ ఆనందంగా ఉండు, అమ్మమ్మ సంతోషంగా ఉండని. మన దేవుణ్ణి బట్టి, ఆయన వైభవాన్ని బట్టి మనం ప్రతిరోజు కూడా దేవుని బిడ్డలారా నిరభ్యంతరంగా మనం ఆనందంగా ఉందుముగాక. అయితే యోహాను గారి పరిస్థితి ఏంటంటే, ఈయన ఎంత అద్భుతమైనటువంటి జన్మ, ఈయన పుట్టుగా, ఈయన లేక వృద్ధాప్యంలో పుట్టాడు. ఎవరికి? జకర్యా, ఎలిజబెత్కి. దేవుని బిడ్డలారా ఈ వృద్ధాప్యంలో పుట్టినటువంటి ఇతను గొప్ప సేవకుడు, గొప్ప పరిచర్య చేశాడు. యేసు ప్రభు కంటే ఎన్ని నెలలు పెద్దవాడు ఇతను? 6 నెలలు పెద్దవాడు అన్నమాట. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, 6 నెలలు పెద్దవాడైనటువంటి బాప్తిస్మ ఇచ్చి యోహాను. ఆ తర్వాత తల్లి అయిన మరియా గర్భం దాల్చింది 6 నెలల తర్వాత. ఇక్కడ ఇద్దరికి కూడా, ఎలిజబెత్కి గాబ్రియేల్ దేవదూతే వచ్చాడు, మరియమ్మకి కూడా గాబ్రియేల్ దేవదూతే వచ్చాడు. ఈరోజు నీకు నాకు మాత్రము గాబ్రియేల్ దేవదూత రాలేదు, కానీ దేవదూతే నిన్ను నీ వెనుక, నీ ముందు, నీ చుట్టూ, నీ పైన, నీ క్రింద చుట్టూ ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఎంత గొప్ప ధన్యుడు. 34వ కీర్తనలు చూస్తే అక్కడేమో ఆయనకు భయపడుతున్నటువంటి వారికి దేవదూత కావలి ఉంటూ ఉందట. ఈరోజు దేవదూత నీ పక్కనే ఉన్నాడు. కనిపిస్తే నువ్వు భయపడిపోతావని ఆయన కనిపించట్లేదు, అంతే, ఇంకేమీ లేదు. కనిపించాలని ఏమైనా ఎవరైనా ప్రార్థన చేస్తే రాత్రి చెయ్యండి, అయ్యా దేవదూతను చూడాలనుకుంటున్నాను అని అనేసి. భయపడతారేంటి ఎవరైనా? హల్లెలూయా. దేవుని సంగమా, దేవదూతలు చూసే కర్మ మనకేంటండి? జీవం కలిగిన దేవుడినే చూడబోతూ ఉన్నాము. ఆమేన్. ఈరోజు పరలోకంకి వెళ్ళాలని మన ఆశ కాదు. పరలోకంలో ఏముంటదండి? ప్రభు అంటాడు, ఎక్కడైతే 2-3 కూడి ఉంటే అక్కడే నేనున్నాను అని అంటున్నాడు. ఈరోజు పరలోకం అనేటువంటిది, పరలోకంలో గొప్ప గొప్ప వైభవాలు ఉంటాయి, పరలోకంలో సంతోషం ఉంటుంది, అది కాదు. కానీ మనం పరలోకానికి దేనికి వెళ్ళాలనుకుంటున్నామమ్మా? ఎవరు నా కొరకు ప్రాణం పెట్టారు, ఎవరు నా కొరకు రక్తం కార్చారు, ఎవరు నా కొరకు గాయాలు పాలైపోయారు, ఆయన నేను చూడాలి అనే కదా మన ఆశ. చప్పట్లు కూడా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. పరలోకంకి వెళ్ళిపోయి అక్కడ ఏంటి మనం ఉత్తరిస్తాము? పరలోకంకి వెళ్ళిపోయే వాళ్ళని అక్కడేదో సంతోషంగా ఉండాలని కాదు. మొదటగా మన రక్షకుడిని చూడాలి, ఆయన మనం కలుసుకోవాలి, ఆయన హత్తుకోవాలి, ఆయన చూసి తనివి తీరా తండ్రి తండ్రి అని మైమర్చిపోయేటువంటి ఆ యుగాలు, తరతరాలు ఆయనతో మనము రాజ్యాము, ఆ యొక్క అద్భుతమైన ప్రభుత్వము మనం ఏలాలని దేవుడి కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ఈ పరిచర్య ఇక్కడ ఎలా చేస్తున్నాడంటే, ఇతను అభ్యంతరకరముగా చేస్తూ ఉన్నాడు. ఇదేంటండి, అంత బాగా పుట్టినాడు వాడు, అంత వాగ్దానంతో పుట్టినటువంటి వాడు, వృద్ధాప్యంలో ఒక గాబ్రియేలు దేవదూత వార్త పంపిస్తే పుట్టినటువంటి ఈ యోహాను, అతను అక్కడ చూడండి అమ్మా, చదవండి ఒకసారి. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా,
మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా. దేవుని సంగమా, ఇది ఎంత భయంకరమైన మాట, ఇది ఎంత ఘోరమైన మాట. ఈ రోజు ఎన్నో రోజు సిలువ ధ్యానాలు 2026 సంవత్సరంలో 8వ రోజు చక్కగా మందిరంలోకి వస్తూ ఉన్నారు. మందిరం అంటే మీరు ఏదో అల్లటి వైపు చూడకండి. మందిరం అంటే మనం ఎక్కడుంటే దేవుని బిడ్డలకు అదే మందిరము. ఆమేన్. ఈరోజు వచ్చి దేవుని సంగమా 7 రోజులు బాగా వచ్చి 8వ రోజు ఎక్కడ ఉన్నాడులేండి, ప్రభు ఉన్నాడో లేదో, అతనో కాదు ఇంకెవరో వస్తారే అని కానీ నీ మనసులో ప్రేరేపరిస్తే ఈ 7 రోజుల భక్తి ఏమైనట్లు? ఇన్ని సంవత్సరాలు చేసిన భక్తి ఏమైనట్లు? అర్రే ఎంత ఘోరము! ఎన్ని వాగ్దానాలు, ఎన్ని సంవత్సరాలు ప్రభువు వల్ల, ఇన్ని సంవత్సరాల దేవుని యొక్క బాప్తిస్మం యొక్క అనుభవము, పరిశుద్ధాత్మ పొందుకునే నింపుదల, ఈ యొక్క డోలక్కులు, ఈ చక్కని సంగీత ధ్వనులు, ఈ ఉత్సాహాలు, ఈ ఆర్భాటాలు, ఈ ఘనమైనటువంటి సాక్షి జీవితము, ఇవన్నీ కూడా అంతకంతకు పెరగాలే తప్ప అంతకంతకు తగ్గకుండును గాక. కానీ యోహాను మాత్రం అంటున్నాడు, ఆయన శిష్యులు పిలిచి చెరసాలని జైలు అంటే ఎలాగ ఉంటుంది, మధ్యన ఏముంటుంది, కటకటాలు అంటారు కదా. అవతలేమో శిష్యులు వచ్చారు, అయ్యగారు, డాడీ గారు, గురువు గారు, ఇలా చాలా ఉన్న బంధాన్ని బట్టి పేర్లతో పిలుస్తారు. అమ్మ వాక్యం అనండి, చాలా ఇది 100 కోట్ల కంటే విలువైన వాక్యము. దేవుడు చాలా అద్భుతమైనటువంటి వివరణ ఇస్తుంటే నేను అలా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా ఈ జీవధార నదులు ఇవి మీ హృదయంలో ఇవి భద్రపరచుకోండి, మీరు ధన్యులవుతారన్నమాట. ఆమేన్. ఇక్కడ చెరసాల మధ్యలో ఏముంటదంటే, లోపల గదిలేమో యోహాను ఉన్నాడు, అవతలేమో శిష్యులు వచ్చారు, మధ్యలో సెంటర్లో ఏముంటది, వీళ్ళకి మధ్యన కటకటాలు ఉంటాయి, గజాలు ఉంటాయి, దేవుని సంగమా ఊసలు ఉంటాయి. పాపం ఏడుస్తూ ఉన్నారు శిష్యులు. ఏంటండి పరిస్థితి, ఎందుకు ఇలా, మీకు ఈ కష్టం ఏంటి, మీరు చెరసాల్లో ఉండడం ఏంటి, మీరు ఎన్ని సంవత్సరాలు ఎంత అద్భుతంగా ప్రకటించారు, ఎంతమందికి మీరు బాప్తిసాలు ఇచ్చారు, ఎంతమందికి ఎన్ని విధాలుగా ఆజ్ఞాపించాడు యోహాను. ఏమని? సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి నిన్ను ఎవరు తప్పిస్తారు? హల్లెలూయా. అదే డైలాగ్ కానీ ఇప్పుడు కానీ మనం రోడ్డు మీద ఎవరైనా అన్నాం అనుకోండి, ఏయ్ సర్ప సంతానమా అని అంటే, ఎవరాయుడు సర్ప సంతానం అంటాడు అనుకోండి, భక్తులేని తీస్తారు, బల్లులేని తీస్తారు, బాణాలని తీస్తారు. దేవుని బిడ్డలారా, అంత దమ్ము ఉందండి ఎవరికైనా? అంత ధైర్యం అనగలమా? ఇక్కడ యోహాను సర్ప సంతానమా అని అంటాడు. నిజానికి బాధపడిపోక్కర్లేదు, మనమంతా ఏ సంతానం మరి? అవునండి, దేవుని నమ్ముకున్న తర్వాత మనము దేవుని సంతానం అయ్యాం. కానీ ముందు ఎవరు మోసపరిచింది ఆ తోటలోకి వచ్చి ఆ సంతానము, దాని వలన యోహాను మనకు ఆదికాండంలో మొదటి ప్రవచనం అక్కడ కనిపిస్తుంది. ఏంటి ఆ ప్రవచనం అంటే, ఆమె దాని శిరస్సు మీద చితగ్గొట్టును, సర్పము ఆమె యొక్క పాదములకు కాటు వేయును. ఈ ప్రవచనము చదివారు కదా, ఇప్పుడు చదవలేదు నాన్న. ఆదికాండంలో మనకి ఎప్పుడైతే ఏదేను తోటలో మోసపోయారో అక్కడ ప్రవచనం అనేటువంటిది ఒకసారి తీయండి. ఒకసారి ఆదికాండము, సందేహంగా చూస్తున్నారు చూడండి, పుట్నోట్ ఉంటుంది, స్టార్టింగ్ మొదటి పుట్నోటే ఆదికాండం 2వ అధ్యాయం తీయండి. అతడు అనే మాట ఉంటుంది చూడండి, పుట్నోట్ కిందనమ్మా, పుట్నోటు కిందన. మీరు వాస్తవంగా మేధం చూస్తున్నారు, కిందన పుట్నోట్ అంటే కిందన ఉంటుంది. అది ఏంటని ఉంది, వాక్యోపకరణం, సైడ్ జీవము గల ప్రాణి ఆయను. అతను అనేది ఎక్కడ ఉంది? ఎవరి బైబిల్లో కూడా లేదా? పక్క పేజీ తిప్పండి, పక్క పేజీ తిప్పండి, జీవాత్మ నదినికి పక్క పేజీ తిప్పండి, ఆ కింద చూడండి, అతను అనేది చూడంటుంది ఫుట్నోట్లో. నోవాహు అనగా నెమ్మది. చూడండి దేవుని బిడ్డలారా, ఆయన అనే ఉంటదండి. 4వ అధ్యాయము ఆయన అని ఉందా కిందన? అది ఎక్కడ ఉంది చూడండి, ఆ మాట వచనం ఎక్కడ ఉంది?
ఎన్నో వచనం చూడండి. ఆయన అనేది అక్కడ ఒకటి సంఖ్య వేసి ఫుట్నోట్ ఉంటుంది దేవుని పెట్టారా. నీవు ఆయన మడిమ మీద కొట్టుదు అని అది ఎన్నో చెప్పాను. వచనం చెప్పండి. 3వ అధ్యాయము ఆ. 15వ వచనం. చూడండి అమ్మా, 3వ అధ్యాయము 15వ వచనం చదవండి అన్న ఒకసారి. అందుకు యెహోవా 15 అన్న, మరియు నీకును స్త్రీకిని నీ సంతానములకును ఆమె సంతానములకును వైరము కలగ చేసేదను. అది అనే మాట చూసారా? అది అనే దగ్గర ఒకటి ఉంటది. ఆ ఒకటి కింద చూడండి, చివరి కింద అక్షరానికి వచ్చేయండి, లాస్ట్ లో కిందన ఆయన అని ఉంది కదా. ఆయన అంటే ఎవరు? ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? ఆయనేమో తల మీద కొడతాడంట. దేవుని బిడ్డలారా, ఆయనేమో తల మీద కొడతాడు. సిలువలో యేసు ప్రభువు ఎవరి తల మీద చెదగొట్టాడు? సిలువలో యేసయ్య ఎవరి తలను చెదగొట్టాడు? అపవాది తలను చెదగొట్టాడు. హల్లెలూయా. అపవాది మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? భయం కలిగజేస్తూ ఉన్నాడు. మరణ భయము, పాప భయము, లోక భయము, అనేక దురాత్మల యొక్క భయాలన్నీ కూడా సిలువలో ఏం చేశాడు ప్రభు? వాడిని చితగొట్టాడు. మనం ఎలాగైతే వంట వండేటప్పుడు అల్లం ఎలాగైతే పేస్ట్ రాయితో ఆ సుత్తితో చితగొడతామో, వాడు అపవాది తలను, ప్రభువు అపవాది తలను చితగొట్టాడు. అయితే వాడు అపవాది ఏం చేస్తున్నాడంటే కాటు వేస్తూ ఉన్నాడు. ఈరోజు పాము కాటు అయిపోయింది, ఇప్పుడే కాటు అంటే ఇది పాపము కాటు. ఈ పాపము కాటు అన్ని ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంది. అయితే యోహాను ఇక్కడ ఈ పరిచర్య చేస్తూ ఇతనేమో చెరసాల్లో ఉండేసరికి సందేహం వచ్చేసింది. ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడమ్మా? యేసయ్యను ఎప్పుడు సిలువ వేశారు? ఎన్ని సంవత్సరాలకి? 33.5 సంవత్సరాలు. అంటే 33.5 సంవత్సరాలు 6 నెలలు కలిపితే ఎన్ని సంవత్సరాలు అయింది యోహానికి? 34 సంవత్సరాల 33.5 సంవత్సరాలకు 6 నెలలు కలపండి అన్న. లెక్కల మేస్తారు ఎవరు లేరు ఇక్కడ. 34. దేవుని సంగమా 6 నెలలు పెద్దవాడు యోహాను. అయితే యోహానికి సందేహం వచ్చింది. మేము నిన్నే చూడాలా, మరొక్కరిని చూడాలా అనే మాట నాకు చాలా బాధ అనిపిస్తుందండి. ఈరోజు పాటలు పాడి ఇంకొక పాటలు వేరే పాటలు పాడితే ఎలా ఉంటుంది? దేవుని సంగమా ఆ గతంలో వేరే ఒక ప్రాంతంలో ఆ ఇచ్చాపురం గారి డొంకూరు అని అక్కడ సంఘంలో పెద్దగా ఉంటారు. ఆయనేమో ఆదివారం మంచి పాటలు పాడుతాడు. అప్పుడప్పుడు కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ లోక సంబంధమైనటువంటి కొన్ని భజనలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి వారి పాటలు కూడా పాడుతుంటాడు అనమాట. అప్పుడు దేవుడు నీ నోటి ద్వారా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అంటే మన నోటిని ఒకదానికి ఉపయోగించుదుము గాక. ఆమేన్. అమ్మా దయచేసి నా వైపునండి, మీరు అటెన్షన్ ఎంచండి. చాలా అద్భుతమైన వాక్యం ఇది. ఇక్కడ యోహాను చెరసాల్లో ఉండి సందేహంగా ఉన్నాడు. అంటే ఎంత అద్భుతమైన వాడు, ఎంత బలమైన వాడు, చెరసాల్లో వేసేసరికి మేము నీ కోసం ఎదురు చూడాలా, ఇంకెవరినైనా ఎదురు చూడాలనుకొని తన శిష్యులకి పిలిచి ఆ వార్త చెప్పి, నువ్వు వెళ్ళి యేసయ్యకి చెప్పు, యేసయ్య అతనేనా ఇంకొక యేసయ్య వస్తారా కనుక్కొని రండిరా అనుకొని పంపిస్తాడు అనమాట. ఈ మాట శిష్యులేమో యేసయ్య దగ్గరికి వచ్చి చెప్తారు, ప్రభువా నువ్వే నా మెస్సయ్యవి, ఇంకొక మెస్సయ్య ఏమైనా వస్తాడా అని అన్నప్పుడు అక్కడ ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు? 4వ వచనం, యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి. మనమేమో ఇప్పుడు దేవుని బిడ్డలారా విన్నవాటిని కన్నవాటిని మన జీవితంలో మనము తెలుపుదుము గాక. మనమే తెలపాలండి. శిష్యులకి అదే చెప్తూ ఉన్నాడు, మీరు వెళ్ళండి, మీరు ఏమి విన్నారో, మీరు ఏమి కన్నారో మీరు వెళ్ళి చెప్పండి. ఎందుకంటే మన దేవుణ్ణి మనమే వివరించి చెప్పాలి, మనమే వర్ణించి చెప్పాలి. ఇక్కడ యోహాను ఈయన యేసు ప్రభువుని కన్నులారా చూశాడు. అందుకే ఏమంటాడు? అదిగదిగో
లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరంటారు ఈ మాటలు? యోహాను గారే. మళ్ళీ ఏమంటాడు? నీ చెప్పులు విప్పుటకు కూడా నేను పాత్రుని కాదు. ఇతనే మళ్ళీ అంటాడు, అది కూడా దేవుని సంగమా. మళ్ళీ ఇతనేమంటాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనంలో, నీవు హెచ్చించబడవలసి ఉన్నది, నేను తగ్గించబడవలసి ఉన్నది. ఇతనో చెప్పిన మాటలు ఇవన్నీ. తర్వాత దేవుని పెట్టారా, దైవిక నియమాలు, దైవిక సాక్షులు. అందరు చెప్పండి, దైవిక నియమాలు, దైవిక సాక్షులు. అవి ఎవరంటే మనమే చెప్పాలి. దైవిక నియమాలు ఏంటంటే మనమే దేవునికి సాక్షులము, మనమే దేవుని దూతలము, మనమే దేవుని బిడ్డలము. దేని కొరకు? ఈ వీధిలో వెళ్ళిపోతున్న వస్తూ ఉన్న ఎవర్రా ఫలానా వారు, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం యొక్క బిడ్డలు, క్రీస్తు ప్రభువారి యొక్క బిడ్డలు, దేవుని సంఘం ఇది, దేవుని యొక్క సమూహం ఇది, దేవుని యొక్క జనాంగం వీళ్ళు అని ఎవరైనా ఆ వస్త్రాల మీద బోర్డులు ఏమైనా పెట్టుకుంటారా? లేకపోతే మన జీవితం అనే క్రియలను బట్టి తెలుసుకుంటారా దేవుని బిడ్డలారా? మన క్రియలను బట్టి, మన లక్షణాలను బట్టి, మన జీవితాన్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి. కానీ ఇక్కడ యోహాను దైవికమైనటువంటి సాక్షిగా అందరికీ కూడా యోర్దాను నది దగ్గర ఎవరు ఆ రోజుల్లో బాప్తిసాలు తీసుకోరు. ఎందుకంటే యూదులు బాప్తిసాలు తీసుకుంటారా? యూదులు ఏం చేసుకుంటారు? యూదులని పుట్టిన 8వ రోజుకి ఏం చేయబడతారు? సున్నతి చేయబడతారు. వాళ్ళు సున్నతి చేయబడ్డదంటే అబ్రహాము పిల్లలు అని అర్థం, యెహోవా దేవుని యొక్క భక్తులు అని అర్థం. హల్లెలూయా. యేసు ప్రభు పిల్లలు అవ్వాలంటే మనం ఇప్పుడు ఏంటి గుర్తు? క్రొత్త నిబంధనలో సున్నత, బాప్తిస్మమా? బాప్తిస్మం మనం తీసుకోవాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ అంటాడు కదా పౌలు రోమపత్రికలో, ఏంటంటే శరీరానికి సున్నతి అది యూదులకు సంబంధించినది, కానీ హృదయానికి సున్నతి అది ఆత్మ సంబంధమైనది. ఆమేన్. మన హృదయం లోపల సున్నతి జరగబడ్డది. సున్నతి అనేది పురుషులకు మాత్రమే, కానీ ఆత్మ సంబంధముగా పురుషులని భేదము లేదు, స్త్రీలని భేదము లేదు, అందరికీ హృదయం ఉన్నది. కాబట్టి మనకి ఇప్పుడు సున్నతి దేనికంటే హృదయానికి సున్నతి చేయబడ్డది దేవుని బిడ్డలారా. ఆమేన్. ఇప్పుడు ఏంటంటే బాప్తిసం అనేటువంటిది మనం పొందాం. యోహాను అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన తర్వాత యేసయ్యను బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆ నీటిలో ఇలా ముంచేసరికి దేవుని సంగమా ఒక గుర్తు కనిపిస్తుంది. ఏంటి? ఆకాశము ఒక్కసారి తెరవబడ్డది. తెరవబడినప్పుడు దేవుని స్వరం ఎలా ఉంటది? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అంటే దేవుని స్వరము కూడా విన్నాడు. ఆ తర్వాత ఎన్ని వేల మందికో ఎన్ని లక్షల మందికో బాప్తిసం ఇచ్చాడు. ఎందులో? యోర్దాను నదిలో. ఎప్పుడైనా ఒక పావురం పిల్లైనా వచ్చిందా ఎవరి మీదకైనా? ఎవరి మీదకి కూడా రాలేదు. ఇది ఒక గుర్తు అనమాట. ఇతనే దేవుని కుమారుడు, ఇతనే దైవపుత్రుడు, ఇతనే రాజకుమారుడు, ఇతనే మహిమ కలిగిన అద్వితీయ దేవుడు, త్రిత్వములో ఇతనొకడు, ఇతను మాత్రమే, ఇతనే దేవుడు మెస్సయ్య అని పావురం ఎప్పుడైతే ప్రభువు వారి మీదకి వచ్చింది. ఎంతవరకు ఎంతమంది ముంచుతున్నాడు, కానీ ఎవరి మీద కూడా పావురం రాలేదు. పావురం కాదు కదా, పెట్ట కూడా రాలేదు దేవుని బిడ్డలారా, ఏది కూడా రాలేదు. పావురం దేనికి గుర్తు? పరిశుద్ధాత్ముడికి గుర్తు అన్నమాట. నేను నీ చేతలో బాప్తిసం తీసుకోవాలి, నేనేంటి ప్రభు నీకెవడం అని అంటే ప్రభు ఏమంటున్నాడు? నీతి యావత్తు ఇలా జరగనిమ్మో. ఆమేన్. ఈరోజు నువ్వు దేవుని బిడ్డవు, నీ ద్వారా పెద్ద వారికి సువార్త ప్రకటించబడును గాక. గొప్ప గొప్ప ధనులకు ఆ దేవుని యొక్క మహిమ కలిగినటువంటి సువార్తను నీవు చిన్న బిడ్డవైనా ఇప్పుడిప్పుడే నమ్ముకున్నా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా, ఇప్పుడిప్పుడే తెలుసుకున్నా, నువ్వు అనేక పరాక్రమం కలిగిన వారికి ఆయన లేఖనాలను వివరించుదువుగాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఎంత గొప్ప ధన్యత. యోహాను ఈ గుర్తులన్నీ చూశాడు, ఈ గొప్ప అద్భుతాలన్నీ చూశాడు. చూసిన తర్వాత మరొక గుర్తు ఏంటో తెలుసా? ఈ కొండ సీమలో ఈ యొక్క ఎలిజబెత్ అప్పటికే వృద్ధురాలు, గర్భిణీగా ఉన్నది. ఈ వార్త ఎవరికైనా తెలిస్తే అయ్యో అని నోరు మీద చేయి పెట్టుకొని, ఈ వయసులో ఏంటండి ఈమె గర్భవతి అయ్యింది అని అందరూ కూడా ఏదేదో ఊసులేసుకుంటారని మాట్లాడుకుంటారని ఆ ఊరిలో ఉండకుండా దేవుని బిడ్డలారా కొండ సీమ అనే మాట మనకి లోకా సువార్తలో చూస్తాం 1వ అధ్యాయం. ఆ కొండ సీమ అనే ప్రాంతానికి వెళ్ళిపోయి
అయిపోతే ఆ కొండల దగ్గర ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. గర్భములతో ఉన్నప్పుడు ఈ గర్భము డెలివరీ అయిపోయిన తర్వాత చక్కగా ఏదో వెళ్ళిపోవచ్చు అప్పుడు ఇంటికి. ఈలోపు డెలివరీ అయినంత వరకు అరే రోజు రోజుకి ఏంటి గర్భం తోలిక సైజు, ఈ గర్భము 6వ నెల 7వ నెల 8వ నెల 9వ నెల వచ్చేసరికి స్త్రీ బిడ్డ దేవుని బిడ్డలారా ఏ రీతిగా ఆ యొక్క వృద్ధాప్యంలో ఇదేంటి చాలా వింత కొంత కదా. ఈ వృద్ధాప్యంలో గర్భిణీ ఏంటండి? ఈ పరిస్థితిని బట్టి ఎన్ని అవమానాలైనా సరే గర్భం దాల్చడానికి ఎలిజబెత్కి జకర్యాకు గాబ్రియేలు దూత వెళ్ళి సమాచారం చెప్పాడు. హల్లెలూయా. ఈ సమాచారం చెప్పినప్పుడు మరియకు గాబ్రియేలు దూత చెప్పాడు, మరియా నీ బంధువురాల్లో ఎలిజబెత్ కూడా ఈరోజు గర్భిణీగా ఉన్నది. అంటే అప్పటికే 6వ నెల ఎలిజబెత్కి అవుతూ ఉంది. ఇంకా అప్పుడే తల్లైన మరియా ఇంకా గాబ్రియేలు దూత ఇంకా నమ్మింది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను కమ్ముకున్నాడు అంటే చిన్న నీటి బిందువు లాంటి చిన్న ఇంకా అప్పుడే ప్రారంభమైంది. ఎప్పుడైతే మనం దేవుని వాక్యం నమ్ముతామో, విశ్వాసం ఉంచుతామో, నీ లోపట ప్రారంభమవుతుంది దేవుని కార్యాలు. ఆమేన్. నువ్వు అలా ఓపిక పట్టు అంతే, కొంచెం నిరీక్షణ ఉంచి అంతే, కొంచెం విశ్వాసం ఉంచి అంతే, దేవుని వైపు దేవుని తట్టు నువ్వు చూడు అంతే. చివరికి నువ్వు తీర్పులు తీర్చకు, చివరికి నువ్వు తొందర పడిపోవద్దు. చివరికి ఏం జరుగుతుంది ఇంకా అవ్వట్లేదయ్యా ఏంటయ్యా నువ్వు గంతులు వేయకు దేవుని బిడ్డ. నువ్వు ఆయన వైపు ధీమాగా ఆయన వైపు చూడు. విశ్వాసం ఆవగించంత విశ్వాసంతో ఆయన వైపు నువ్వు నీ భారం అంతా ఆయన మీద వేసేసావు కాబట్టి ఆ అద్భుతమైన జవాబు ఎలా ఉంటుందో కనిపెట్టంతే. కనిపెట్టడమే నీ వంతు. ఇక్కడ ఈమె అప్పుడు ఆహా నా బంధువురాల్లో ఎలిజబెత్ అమ్మ కూడా గర్భిణిగా అయ్యిందా, సరే నేను వెళ్తాను అనుకొని మరి అమ్మ వెళ్తూ ఉంది దేవుని బిడ్డలారా. ఇలా వెళ్తున్నప్పుడు ఇంకా తలుపు కొడుతూ ఉంది. ఇంకా తలుపు కొడుతూ ఉంది. తలుపు తీసేసరికి అటువైపు ఏమో ఎలిజబెత్, ఇటువైపు ఏమో మరి అమ్మగారు. ఇద్దరు గర్భాలు ఎవరెవరు ఉన్నారు? ఎలిజబెత్ గర్భంలో ఎవరు ఉన్నారు? బాప్తిస్మిచ్చే యోహాను ఉన్నాడు. ఎన్ని నెలలు అప్పటికి? 6 నెలలు. ఇక్కడ మరి అమ్మగారి గర్భంలో ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నారు. చూడండి, ఇటువైపు ఎలిజబెత్ ఉంది, ఇటువైపు ఏమో యేసయ్య ఉన్నాడు. ఎడం వైపు ఏమో ఎలిజబెత్, కుడి వైపు ఏమో మరియమ్మ గారు. మరియమ్మ గారి గర్భంలో యేసు ప్రభు వారు, ఎడం వైపున ఎలిజబెత్ గర్భంలో బాప్తిస్మిచ్చే యోహాను. ఇద్దరు కూడా స్త్రీలు ఎదురెదురుగా ఉన్నారు. ఇద్దరు కూడా గర్భంలో 6 నెలల్లో. ఇప్పుడు తెఫా స్కానింగ్ చేయాలంటే గర్భిణీగా ఎన్ని నెలలు చేస్తారండి తెఫా స్కానింగ్? 6 నెలల తర్వాత. 6 నెలలకేనా? 6 నెలల తర్వాత. 6 నెలల తర్వాత చేశారండి మీకు. 6 నెలలు అని చెప్పేస్తున్నారు. అంటే ఈ తెఫా స్కానింగ్ 5 నెలలకు 6 నెలలకు దేవుని సంగమా ఇంకా పరిపూర్ణ అవయవాలు రావు అప్పటికి. కన్నులు, ఈ ముక్కు, ఈ చెవులు అవన్నీ ఆ స్కానింగ్ లో మనకు కనిపిస్తాయి. బేబీ ఎలా ఉందో, ఏ పరిస్థితిలో ఉందో. 2000 రూపాయలు అనమాట తెఫా స్కానింగ్. ఇప్పుడు ఇంకెంత మీద దాన్ని పెంచుతున్నారు కానీ దేవుని సంగమా. అయితే 6 నెలలు అంటే సంపూర్ణ రూపం కాదు. ఎప్పుడు సంపూర్ణ రూపం? ఎన్ని నెలలకి? 9 నెలలకి. ఇక్కడ చూడండి 6 నెలలు ఇంకా అసంపూర్ణంలో ఉన్నటువంటి బాప్తిస్మిచ్చే యోహాను ఎప్పుడైతే మరియమ్మ గారి స్వరము వినేసరికి లోపల బాబు ఏమవుతున్నాడమ్మా? గంతులు వేస్తాడు. అప్పుడు కూడా స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా. 9 నెలలు ఇంకా కాకముందే 6 నెలలకే గంతులు వేసేస్తూ ఉన్నాడు. తల్లైన మరియా స్వరం బట్టి కాదు, అక్కడ లోపల జీవం కలిగిన శక్తిమంతుడైన ప్రభువు ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి అక్కడ లోపల ఉన్నటువంటి 6 నెలల బిడ్డ యోహాను గంతులు వేస్తూ ఉన్నాడు. అంటే నేను వెళ్ళిపోతానయ్యా, నీకోసం నేను ప్రకటిస్తాను, నీకంటే ముందే నేనే వెళ్ళి. అక్కడ మనకేమో దేవుని సంగమ 40వ అధ్యాయం యెషయా గ్రంథములో ఇదిగో అరణ్యములో ఒకటి కేక. అరణ్యములు అంటే కేక అటండి. అరణ్యం అంటే ఏంటి? ఈ లోకమే ఒక అరణ్యము. కేక ఎవరిది? దేవునిది ఒక కేక. ఆమేన్. అరణ్యములో ఒకటి కేక. ఆ కేక దేని కొరకంటే అది బాప్తిస్మిచ్చే యోహాను కేకలు వేస్తూ ఉన్నాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే, చెప్పండి, శక్తిమంతుడు. నన్ను చూడకండి దేవుని బిడ్డలారా, నా వైపు మీరు పరిశీలించకండి. నేను ఆయన మెసెంజర్, నేను ఆయన యొక్క సమాచారం అందించడానికి వచ్చినటువంటి ఒక దూతను. నేను
కానీ నా వెనుక వచ్చేవాడు శక్తిమంతుడు. ఆయన కోసం చూడండి, ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, మనకి ఈ రోడ్డు మీద చాలా ఎమ్మెల్యే కానీ, ఏ మినిస్టర్ వెళ్ళినా సరే, మినిస్టర్ వాహనానికి ముందుగా మరొక వాహనం వెళ్తుంది. ఏంటది? సైరన్ చేసుకుంటూ చాలా అద్భుతంగా వారు దారిని, ముందు ఉన్న అడ్డులన్నీ కూడా తొలగించడానికి వెళ్తుంటారు. ఈరోజు ప్రభువు అయిన యేసుక్రీస్తు కోసం కూడా ఒక సమాచారం అందించడానికి, ఒక బోర శబ్దం వినిపించడానికి యోహాన్ అనేటువంటి వాడు కూడా వెళ్ళి ఉన్నాడు. ఆమేన్. మరి ఇప్పుడు యోహాన్ లేడు కదా, ఇప్పుడు మరి ఎవరు వెళ్తారు? ఇప్పుడు చదువుకున్నటువంటి 11వ అధ్యాయంలో ఆ 10వ వచనం చదవండి అన్న. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. ఆమేన్. మార్గమును అంటే సిద్ధపరచాలి. ఈరోజు ఆ బాధ్యత మనకు అప్పగించబడ్డది. కూర్చున్న తమ్ముడు, చెల్లి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మార్గాన్ని సిద్ధపరిచే వృత్తి సంఘం అంతటిది అన్నమాట. ఆమేన్. అయితే ఇక్కడ ఈ బాధ్యత కలిగినటువంటి ఇతను ఎలా అయిపోయాడంటే, నమ్మట్లేదు. చెరసాలలో వేసేసరికి, ఈరోజు నువ్వు ఏ చెరసాలలో ఉన్నావు? చెరసాల అంటే పోలీస్ స్టేషన్లో అనేటువంటి చెరసాల కాదు దేవుని బిడ్డలారా. ఇక్కడ అనేక రకాల చెరలు ఉన్నాయి. సందేహం అనే చెర, నమ్మలేనటువంటి చెర, బద్ధకమైన చెర, వాక్యము వినబుద్ధి కాని చెర, దేవుడంటే సంపూర్ణంగా సమయం ఇవ్వలేని చెర, దేవుని కొరకు సాక్షులుగా బ్రతకలేని చెర, దేవుని కొరకు, దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి ప్రజలకు పరిశుద్ధంగా జీవించలేని చెర. ఇలా ఎన్నో చెరల్లో మానవులు ఏమైపోతున్నారంటే బందీలు అయిపోతూ ఉన్నారు. ఆ చెరలన్నీ యేసు నామములో విడుదల కలుగునుగాక. ఈ రాత్రి అనేకమైనటువంటి సందేహాలతో, అనేకమైనటువంటి బలహీనతలతో, ఆయనేనా, అతనేనా, నేను నమ్ముకున్నది నిజమైన దేవుడినేనా? ఎంత ఘోరమో కదా. ఒకసారి తండ్రి అని మనం పిలిచిన తర్వాత ఇంకా ఎలా ఇంకొకరిని తండ్రి అని పిలగలవు నువ్వు? ఒకసారి అబ్బా అని పిలిచిన తరువాత, ఒకసారి నా దేవా, నా ప్రభువా అని పిలిచిన తరువాత మరలా ఇంకొకరిని ఎలా మనము మనసారా దేవుడిగా మన హృదయంలో పెట్టుకోగలమో? ఈరోజు ఏవేవో చేయలేదని, ఏవేవో జరగలేదని మరలా చాలా మంది ఏమైపోతున్నారు? లోకములో, కేరళలో చాలా మంది అంటే మరలా కలిసిపోయారు. అయ్యో, ఇన్ని సంవత్సరాలు అద్భుతంగా ప్రభు కొరకు పరుగులు ఎత్తి, దేవుని సంగమా, ఎవరో ఇదిగో మా దీంట్లోకి వచ్చేస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తామంటే చాలా కుటుంబాలు వెళ్ళిపోయావండి. ఒక ఆఫ్టర్ ఆల్ 1,00,000 రూపాయల కొరకు మహిమ కలిగినటువంటి రక్షణను, అద్భుతమైన యుగయుగాలుండే వెలుగును, శ్రేష్టమైన సుందరుడిని, పరిశుద్ధుడిని దేవుడిని నొక్కేసి ఆ 1,00,000 రూపాయలు, ఆ లోకనాథుడి తాలూకా ముద్ర ఉన్న ఆ పేపరు, ఆ నోట్లు, దానికి అమ్ముడుపోయే వ్యక్తులు ఎంత ఘోరమో కదా. ఈరోజు ఇక్కడ యోహాను, ఈ బాప్తిస్మిచ్చి యోహాను నిజంగా ఎంత గొప్పవాడో తెలుసా? ఎంత అద్భుతమైన పరిచయం చేశాడో. హేరోదియా అనేటువంటి ఒక ఆమె హేరోదును వివాహము అక్రమముగా వీరి యొక్క పాపము జరుగుతూ ఉంటే వెళ్ళి గద్దించినటువంటి వాడు. అందును బట్టి ఇతనికి చెరసాలలో వేశారు. చూడండి, ఇన్ని అనుభవాలు ఉన్నటువంటి భక్తుడు ఒక్కసారి ఇతనికి ఏమొచ్చిందమ్మా? సందేహం వచ్చింది. ప్రభు ఏమంటున్నాడు? నా నిమిత్తము ఎవరైతే అభ్యంతరము కలుగునో, అక్కడ చదవండి ఏమంటున్నాడు? 5వ వచనం. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. అన్యులు కాదు కానీ ధన్యులు మాట అండి దేవుని బిడ్డలారా. ఆమేన్. అభ్యంతరాలు వచ్చావా? అభ్యంతరాలు కలిగితే మనకు ఆయన యందు పాలు ఉండదన్నమాట. అయితే ఒక మాట, యోహాను లాంటి వాడికి అపవాదిగాడు ఏం చేస్తున్నాడమ్మా? అభ్యంతరం కలగజేశాడు. ఎంత అద్భుతమైనటువంటి ఆత్మను చూశాడు, ఆయన యొక్క పావురాన్ని చూశాడు, ఆకాశం తెరవబడుట చూశాడు, బాల్యము నుండే గర్భములో గంతులు వేయటం అనుభవం కలిగినటువంటి వాడు, ఎన్నో అద్భుతమైనటువంటి ప్రజలకు బాప్తిస్మం ఇచ్చేటువంటి అనుభవము, అనేకులకు శక్తి కలిగినటువంటి కేకలు వేసేటువంటి అనుభవము, ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి ఇతను
ఇతనికే అపవాదిగాడు సందేహం కలగజేస్తే ఈరోజు నీ భక్తి ఏంటి, నా భక్తి ఏంటి, మన భక్తి ఏంటి? మనం ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసముతో ముందుకు కొనసాగాలి. చూడండి, భక్తి జీవితంలో ఏమైనా ఎక్కడైనా చిన్న రాజీ పడ్డావా, ఆ చిన్న గ్యాప్లోనే, ఆ చిన్న సందులోనే ఇటు దూరిపోతాడు అనమాట. ఆ సందునే ఆశ్రయంగా తీసుకొని ఇంకా నీకు జీవితాంతము కూడా వెనక్కి 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 అలా తీసుకెళ్ళిపోతుంటాడు. ఇక్కడేమో కుమారుడుగా ఉన్నటువంటి యోహానుకు సందేహము. వారి నాన్నగారి పేరు ఏం పేరు చెప్పాను? జకరియా. ఎలిజబెత్ జకరియాకి పుట్టాడు. తండ్రి కూడా ఆలయంలో పూజలు చేస్తున్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. దేవదూత ఏమో ఒక మూలన గాబ్రియేలు ఇలా నిలబడి, జకరియా నీ ధూపమేమో దేవుని సన్నిధికి వచ్చింది, ఇదిగో నీ భార్య నీవు వృద్ధులు, నీకేమో దేవుని యొక్క సమాచారం మేరకు మీకేమో యోహాన్ అనేటువంటి కుమారుడు జన్మిస్తాడు, ఆయనకి నామకరణము యోహాన్ అని పెట్టండి అన్నప్పుడు, మా వంశంలో ఎవరు యోహాన్ అనే పేరే లేదండి, ఇదేంటి ఈ పేరు పెట్టమంటున్నారు, అసలు నేను వృద్ధుడిని కదా, మాకెలాగ ఇది కలుగును అనేసరికి, సరే నేను తెచ్చిన వార్త నువ్వు నమ్మలేదు కాబట్టి ఆ కార్యక్రమం జరిగినంత వరకు నువ్వేమవుదువు, నీ నాలుక సడలిపోద్ది, నువ్వు మోగవాడు అయిపోతావు, ఇంకా మాట్లాడలేవు. అయ్యో, చిన్న నమ్మకం లేకపోవటం వలన ఆయనేమో మోగవాడైపోయాడు. ఏంటి యోహాన్ గారు లోపల ఏం చేస్తున్నారు, ఇంకా రాడు అనుకోని, ఇప్పుడు మీకు రాత్రి 12 వరకు ఉంచారు అనుకోండి, ఇంటికాడ ఉన్న భర్తలు అనుకుంటారు, ఏంటి ఈ అమ్మ వెళ్ళిపోయింది ఇంతవరకు రావట్లేదు, ఇంతకి ప్రార్థనకి వెళ్ళిందా లేకపోతే ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనుకుని, ఇప్పుడు నాగమ్మ గారు ఇంటికి వెళ్దాం అనుకుని అందరూ వస్తారు లేదండి. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మీకు రాత్రి 12 వరకు ఉంచలేగాని దేవుని బిడ్డలారా వెళ్ళిపోదురు. దేవుని సంగమా, ఇక్కడ యోహాను కూడా లోపట ఏంటది అసలు, బయట మేమంతా ఎంతసేపు ఉంటే యోహాను వెళ్ళిపోయాడు, ఇతనేమో మా తల మీద ఏదైతే పెడతాడు కదా, దీవిస్తాడు కదా అని మేము చూస్తుంటే కాలు పీకుతూ ఉన్నాయి, చెయ్యిలు పీకుతూ ఉన్నాయి, నడుము పీకుతూ ఉంది, ఇంకా రావట్లేదు ఏంటయ్యా అనుకొని చూస్తే బాబా 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 అంటున్నాడు. ఏంటిది, ఏమైంది బాబు అని అంటే మాట్లాడలేకపోతూ ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి ప్రార్థన చేసే బిడ్డవి, ఆరాధించే బిడ్డవి, దేవుణ్ణి స్తుతించే బిడ్డవి, ఇప్పుడు నోరేమైంది, నమ్మకపోవటం వలన. నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, నమ్మువానికి సమస్తము సాధ్యము. ఈరోజు నీ నమ్మకం ఎలా ఉంది? నీ నమ్మకం పక్కనే ఒకడు ఉన్నాడు అనమాట. నమ్మద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇది చెయ్యొద్దు, ఆరాధనకి వెళ్ళొద్దు, రోజు వెళ్ళిపోతే ఏం నీకు నమ్మకం వచ్చేస్తుంది. అప్పుడప్పుడు మానిస్తుండమ్మా, అప్పుడప్పుడు స్థుతించడం మాను, అప్పుడప్పుడు ఎందుకు అలిసిపోతున్నావు అలా పాపము, ఎంత సన్నంగా అయిపోతావు చూసావా, ఎక్కువ ఎందుకు కేకలేస్తావు, ఎందుకు ఆరాధన చేస్తావు, ఎందుకు వాక్యం ఏకం చదువుతావు. దేవుని సంగమా, ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆయనను మనము స్తుతించకుండా ఎలా ఉండగలము, ఆరాధించకుండా ఎలా ఉండగలము, ఆయన మేలులు, ఆయన ఘనకార్యాలు మనము వర్ణించకుండా ఎలా ఉండగలము. ఇక్కడ పలక తీసుకురండి రా బాబు, పేరు రాయాలి పుట్టిన తర్వాత అన్నప్పుడు పలకను కూడా సైకిల్ చేస్తున్నాడు అనమాట. ఆ రోజుల్లో వ్రాత పలక, దేవుడి సంగమా వ్రాత పలక తీసుకున్న తర్వాత యోహాను అని రాశాడు, వెంటనే నోరు వచ్చింది అనమాట. సభలు సోదరులు చెల్లించండి, హల్లెలూయా హల్లెలూయా. అంటే ఏదైనా శిక్ష నీకు వేస్తాడు కానీ అది జీవితాంతం వేసే శిక్ష కాదు. కొంతమందికి అనుకోవచ్చు, చూసారంట దేవుడండి, ఈ దేవుడు నమ్మకపోతే నోరు రాదంట, ఈ దేవుడు నమ్మకపోతే ఇంత ఘోరమైన పనిష్మెంట్లా, శిక్షలా. ఆయన్ని ప్రేమించే వారికి ఆయన ఏం చేస్తాడు, శిక్షిస్తాడు. శిక్షించి బుద్ధి చెప్పడానికే తప్ప ఆయన నీకు యుగయుగాలు నీకు తీసుకువెళ్ళాలంటే, ఈ శరీరంలో ఎముకలు అయితే విరిగిపోయావో నాకు ఎందుకు ఇవన్నీ దేవుని నుండి ఎక్కడ మనము పారిపోతామా అని, దేవునికి దూరం అయిపోతామా అని ఆయన ఏం చేస్తాడు, నీకు శిక్ష అనేటువంటిది వేస్తాడు. దేవుని పెట్టారా, ఆ శిక్షకు మనం ఎప్పుడు కూడా సనుక్కోకూడదు, గొనుక్కోకూడదు. ఏది చేసినా నీవే మంచి చేస్తావు ప్రభువా. దావీదుకి అంటాడు, 3 నెలలు 3 రోజులు. దేవుని పెట్టారా, అక్కడ 3 విధాలైనటువంటి పనిష్మెంట్లు ఎప్పుడైతే లెక్కలు పెట్టాడో, అబ్రహాము చెప్పాడు కదా నక్షత్రాలను, ఇసుక రేణువులను, ఆయనకే డౌట్ రాలేదు. సరే నువ్వు చెప్పావు కదా ఉండు ప్రభు అనుకుని మేడెక్కిపోయి లేకపోతే కొండెక్కిపోయి నక్షత్రాలు లెక్క పెట్టడం ప్రారంభించాడా? సరే ఉండు, ఇసుక రేణువులు అన్ని తీసుకొచ్చేస్తానని ఇసుక రేణువులు లెక్క పెట్టాడా? ఎవరి తరమైన మనందరి తరం అవుతుందా?
ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా సముద్రం దగ్గరికి వెళ్ళి ఇసుక రేణువులు లెక్క పెట్టగలరమ్మా? ఈ రోజు కానీ మీకు ఒక గుప్పిడి ఇసుక రేణువులు మీ చేతులు పెట్టేసి నేను రేపు వస్తాను అమ్మ లెక్క పెట్టి నాకు చెప్పండి అంటే మీరు రాత్రి ఏమో గొప్ప హోంవర్క్ ఇచ్చారు అయ్య గారు, ఏంటి పరిస్థితి? ఇది మీరు ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టగలరు? గుప్పిడి ఇసుక ఇస్తే లెక్క పెట్టగలమా? కానీ దావీదు చూడండి ఎంత పిచ్చి తెలివితేటలో, నేను లెక్క పెడతాను, అక్కడ ఎవరు సైన్యం రండి, మంత్రి లెక్క పెట్టండి ఇశ్రాయేలు సంఖ్య అంతని లెక్క పెట్టాడు, స్వాదన వచ్చిందన్నమాట. అంటే సందేహం అనేటువంటిది ఎవరికి కూడా రాకుండును గాక. సందేహం అనేటువంటిది నీకు లోకంలో రావాలి, కానీ ప్రభువు దగ్గర ఉండకూడదు, ప్రభు వాక్యం మీద ఉండకూడదు. కొన్ని లేఖనాలు చదువుతున్నప్పుడు కూడా కొన్ని మర్మాలు ఉంటాయి, అవి అర్థం కాకపోతే సేవకులు అడుగు, నీకు అర్థం కాకపోతే ప్రార్థన చేసి పరిశుద్ధాత్ముడికి అడుగు. అంతేగాని అది అర్థం కాలేదు కానీ ఇందులో పాపం ఉంది కదా అని ఎవరెవరో నీకు సందేహాలు నీకు నూరు పూస్తే దేవుని బిడ్డలారా వాళ్ళతో నువ్వు కలిసిపోవద్దు. దేవుని వాక్యము మనకి ఏది అవసరం అది రాయించాడు. ఆమేన్. ఈరోజు అభ్యంతరాల వలన అభ్యంతరములతో పరిచర్య యోహాన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు యోహాన్ కోసం ప్రభు ఏమంటున్నాడు? మీరంతా చదవని తర్వాత లోకసువార్త 1-13 వచనాల్లో ఈ యోహాన్ అట స్త్రీలలో ఈయన చాలా ధన్యుడు అంట. ఈమె వలన ఈ భూమి మీద ఎవరో కూడా ఇతను జన్మించినటువంటి ఈ అద్భుతమైనటువంటి జన్మ కోసము వివరణ అక్కడ ఇవ్వబడదు. 1వ అధ్యాయం 13-17 వచనాలు ఒకసారి చదవండి. అప్పుడు ఆ దూత జకర్యా భయపడకము, నీవు కుమారుడు కన్ను యోహాను పేరు పెట్టును, ద్రాక్షరసమైనను 11:11 ఉంది. చూడండి, తల్లి అయినా గర్భమును పుట్టిన మొదలుకొని ఇతనేమో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు. చూడండి, ఇశ్రాయేలీయుల్లో అనేకులను చూడండి దేవుని పిల్లలు, ప్రభు అయిన దేవుణ్ణి వైపు అంట అనేకులు తిప్పుతాడంట. ఇక్కడ శిష్యులు తిప్పాడా? మనం చదువుకుని 11 అధ్యాయులు తిప్పాడమ్మా. ఎటువైపు తిప్పినట్లు మరి? డౌట్ల వైపు తిప్పాడు అనమాట. అరే మనం చూస్తుంది యేసయ్యనేనా, మెస్సయ్యనేనా, మరొకరిని చూడాలేమో, మీరు వెళ్ళి కనుక్కొని రండి అంటే ఎటువైపు తిప్పినట్లు? ఇప్పుడు మనం ఆరాధించామండి, ఇంటికి వెళ్ళాము, ఇంటికి వెళ్ళి పిల్లలకేమో నాన్న ఎంతవరకు కలిసిపోయాను నాన్న, మీరు పక్కింటికి వెళ్ళి యేసయ్య అనే దేవుడు ఎక్కడ ఉన్నాడో ఒకసారి కనుక్కొని రండి అని అంటే ఎలా ఉంటుంది? అలా ఉందన్నమాట యోహాను స్థితి. ఈరోజు మన జీవితాల్లో ఈ 2026లో అభ్యంతరాలు కలిగించే పరిస్థితులు ఎన్ని వచ్చినా, ఆటంకాలు పరిచే పరిస్థితులు ఎన్ని వచ్చినా మనం సిలువ వైపు చూద్దాం, అదృశ్యమైన శక్తి వైపు చూద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. కన్నులు మూసుకోండి దేవుని బిడ్డలారా. వీళ్ళ వాక్యాన్ని ఒకసారి నెమరు వేసుకోండి. దేవా, బాప్తిస్మిచ్చి యోహాను ఎంత గనుడో, ఇతను ఏలియా లాంటి ఆత్మ పొందుకున్నాడంట. ఇతని కోసం ప్రభు అంటాడు, మండే ద్వీపమా అంటే ఇతను అలాంటి వాడు, నా వెనుకొచ్చేవాడు శక్తిమంతుడు అంటూ ఉన్నాడు. ఆయన పాదాలు, ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడు కాదంటూ ఉన్నాడు. అయ్యా, పావురము వలె పరిశుద్ధ ఆత్మదేవుడు పావురముగా దిగి వచ్చుట చూచాడు. గర్భములో 6 నెలలుగా ఉన్నప్పుడే గంతులు వేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దైవజనుడు. సందేహం అనేటువంటిది వచ్చింది. ఈరోజు నీకు ఏ విషయంలో సందేహం వస్తుందో దేవుని దగ్గర క్షమాపణ అడుగు. ప్రభువా, నాకు వచ్చే సందేహాలను బట్టి క్షమించు. ఆ సమయంలో సందేహాలు బట్టి కొంత సమయము దేవుడిని ఆరాధించకుండా మనం మానేశాం. ఎవరు ఆరాధిస్తారు? నాకేమిచ్చాడు దేవుడు, నాకు ఇంత బాధలు కలిగించాడు, నాకు ఇంత కష్టాలు వచ్చాయి, అందరూ చూడు ఎంత సంతోషంగా ఉన్నారు, నా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఆయన ఆరాధించినందుకు నాకు ఇచ్చిన శిక్ష ఇదేనా, నాకు చేసిన మేలు ఇవేనా, నేను ఆయన ఎక్కడ కూడా నేను ఆయన బాధ పెట్టలేదు కదా, కానీ నా జీవితం ఎందుకు ఇలా అయ్యింది, నాకెందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని నువ్వు బాధపడదు. దేవుని బిడ్డ, నీ పక్షమున ఉన్నవాడు నీ భర్త అయినా, నీ పక్షమున ఉన్నవాడు నీ మహోన్నతుడైనా, నీ పక్షమున ఉన్నవాడు నీ మేలు కోరేవాడు, నిన్ను ఇంకా
అనేకమైనటువంటి రూపాంతరకరమైనటువంటి కొండపైకి తీసుకువెళ్ళాలని నీ జీవితంలో ఈ మలుపులన్నీ తీసుకొచ్చాడు. నిన్నేదో బాధ పెట్టాలని కాదు, నిన్ను దుఃఖపరచాలని కాదు. తప్పకుండా ఈ భూమిని ఒక దినము విడిచిపెట్టవలసిందే. కానీ దేవుడు నీ కొరకు ఒక శ్రేష్టమైనటువంటి ఈవిని దాచి ఉంచాడు. తొందరపడద్దు, తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. నీవే 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 నా యేసయ్యా, కార్యాలు జరిగించువాడవు. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మా జీవితాల్లో కార్యాలు జరిగించువాడవు, మా బ్రతుకులను బలపరచువాడవు, అత్యున్నతమైన శక్తిని అనుగ్రహించువాడు. నీ సాక్షిగా కొంతకాలము అడవుల్లో కూడా కేకలు పెట్టాడు, యోర్దాన్ నదుల దగ్గర కేకలు పెట్టాడు. తన జీవితమే ఒంటి అయ్యా తండ్రి దట్టిని కట్టుకున్నాడు, అయ్యా మిడతలు తిన్నాడు, కొండ తేనె తాగాడు, ప్రత్యేకంగా బ్రతికాడు. ఎక్కడ పాపం చేయలేదు ప్రభువా, ఎక్కడ పొరపాటు చేయలేదు నాయన. కానీ చిన్న అయ్యా అవిశ్వాసం వచ్చింది ప్రభువా. అభ్యంతరము ఎవరి మీదో కాదు, నీ బట్టి అభ్యంతరం వచ్చింది ప్రభువా. అయ్యా అటువంటి అభ్యంతరాలు మాకు రాకూడదు ప్రభువా. అటువంటి అభ్యంతరాలు, సందేహాలు నిన్ను బట్టి నాయన మాకు కలగకూడదు ప్రభువా. ఒకవేళ వచ్చినా వాటి నుంచి మేము దాటుకొని వాటిని మేము ఎదిరించేవారిగా నీకు మేము అప్పగించుకోవాలి. కుమార్తె ఇదిగో నా ప్రభువా, నా తండ్రి అయ్యా పెంకి నాగమ్మను బట్టి ప్రార్థిస్తూ ఉన్నారు. కుమార్తెని మీరే ఒంటరితనంలో అయ్యా నా ప్రభువా, ఒంటరి వేళలో, కృంగిన వేళలో, అయ్యా బలహీనమైన పరిస్థితుల్లో మీరే ప్రభువా సర్వాధికారిగా, సర్వశక్తిమంతుడిగా, జీవం కలిగిన దేవుడిగా, ప్రభువుగా ముందుకు నడిపించగలిగినటువంటి సామర్థ్యత మీకే ఉన్నదని ప్రభువా. కుమార్తె మరొకసారి ప్రభువా నీ మీద ఆధారపడి ఉన్నది, మిమ్మల్ని ఆనుకొని ఉన్నది, అయ్యా నీ వైపు చూస్తూ ఉన్నది. సమస్త మెరిగిన దేవుడవు, బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. మీరు ప్రేమించినటువంటి చక్కని అయ్యా నా ప్రభువా, నా దేవా, గ్రామాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా, సహవాసాన్ని బట్టి వందనాలు. సంఘానికి ఆనుకొని ఉన్నటువంటి గొప్ప బంధువులతో కలిసి ఉండే ఈ ధన్యత ఎంతో మందికి లేదు. మీరు దయచేసినందుకై కుమార్తెను ఇంకా మీరు రగిలించండి, బలపరచండి, ప్రోత్సహించండి. ముందుకు నడిపించే దేవుడు నీవే నాయన. ఈ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా. ప్రేమించిన తండ్రిని బట్టి అయ్యా, తండ్రి కుటుంబాన్ని బట్టి అయ్యా, సోదరి మనుని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. మీరు ఇచ్చిన అల్లుడిని బట్టి ప్రభువా, కుమార్తెను బట్టి నా ప్రభువా దేవా, మీ నూతన వాత్సల్యత వారికి మీరు అనుగ్రహించమని, మీ యొక్క శక్తిని ప్రభు ఈ కుటుంబానికి విడుదల చేయమని, ఇంట్లో మీరు మాట్లాడిన దైవ వాక్కును ప్రభువా వారి హృదయాల్లో సదాకాలము చేరి వచ్చిన సంఘము 44 కుటుంబాలను కూడా మీకు అప్పగిస్తూ నానాటికి మీ కృపతో నింపమని, దుష్టుడు ఆయుధాలు రోజు రోజు వాడు నాయన అభ్యంతరాలు పెట్టే సందేహాలు తీసుకొస్తూ ఉన్నా, ఏ విషయంలో అయితే చెరలోకి తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నాడో ఆ చెర ఊసలన్నీ యేసు క్రీస్తు నామములో తొలగి పాడుగాక. ఈ వందనాలు చెల్లిస్తూ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరినీ బలపరచున్నాను. క్రీస్తు నామములో వేడుకలు పొంది నాకు తండ్రి. పరలోక